ఏపీ సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా టూర్లో చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకీ ఆయన ఏమన్నారు, జనం రియాక్షన్ ఏంటి ఇప్పుడు చూద్దాం. ఏళ్లలో మనం చేసిన డెవలప్మెంట్ 10 ఏళ్లంత వరకు కూడా జరుగుంటే మన రాష్ట్రం ఏ స్థాయిలో ఉండేది. ఇప్పుడు అది ఆలోచించుకున్న కులము, మతము, ప్రాంతము, లేకపోతే ఇంకోటో, లేకుంటే ఏదో ఇతనికి ఏహించపోతున్న డబ్బులు. కొంతమంది చాలా ఎక్స్పర్ట్స్ దీనికి. నేను ఎవ్రీ మంత్ 1000 రూపాయలు ఇస్తున్నా, 1,50,000 రూపాయలు మీకు రుణమాఫీ ఇచ్చా, 500 రూపాయలు 1000 రూపాయలు ఎందుకైనా అది ఏమొస్తుంది? మీ జీవితాన్ని మారుస్తుందా? మీ కష్టాలు తీరుస్తుందా? ఒకరోజు ఒక అవినీతి పరుడు కావాలంటే డబ్బులు సంపాదించి ఇస్తాడు, మళ్ళీ అవినీతి చేసుకుంటాడు. నేనేమో ఆలోచిస్తాను, నేను చేయలేనా? 1000 రూపాయలు ఇవ్వలేనా మీకు? 5,000 రూపాయలు ఇవ్వలేను ఓటుకి? ఎందుకు ఇవ్వాలని అడుగుతున్నా. అది ఎవరి డబ్బులు? అది మళ్ళీ ఎక్కడ తేవాలి? ప్రజలది. అంటే 500 రూపాయలు మీకు 5,000 రూపాయలు ఓటుకి ఇవ్వాలంటే 5 లక్షలు వసూలు చేయాలి. అది నేను సగం తినాలా, సగం మీకు పంపించాలి. ఎందుకు ఆ దరిద్ర రాజకీయాలు ఎందుకని అడుగుతున్నాం? మళ్ళీ అలాంటి వ్యక్తులు మనకి అవసరం అడుగుతున్నాం. కాబట్టి మీరు కూడా, నేను మీ సమస్య పరిష్కారం చేస్తా, మీకు అండగా ఉంటా. కొన్ని గ్రామాలు నాకు కానీ వ్యతిరేకం ఉంటే నమస్కారం పెడతాను మీకు. నేను పని కూడా చేయను. ఆ పరిస్థితి వస్తాయి రాబోయే రోజుల్లో. ఎందుకు నేను ఇష్టం లేకపోతే మీకు ఎందుకు పనులు చేయలేను? నువ్వు కదమ్మా మీ ఊర్లో ఉన్నవాళ్ళు నా పెన్షన్ తింటారా? నేను ఇచ్చిన పెన్షన్ తీసుకుంటున్నారు, నేను ఇచ్చిన రేషన్ తీసుకుంటున్నారు, మనం వేసిన రోడ్డు మీద నడుస్తున్నారు, మనం వేసిన వీధి దీపాలు ముందుకు పోతున్నారు. ఓటు వేయకుండా ఎట్టుంటారా? అడగాలి కదా. కరెక్టే చెప్పాను. ఇన్ని ఒకవేళ వద్దు, మీ పరిపాలన నాకు నచ్చలేదు, నేనేం తీసుకోను. అదేమా ఉన్నారు, కానీ మీరు అడగాలంటున్నా. అంటే అందరికీ న్యాయం చేయాలి కాబట్టి చేస్తాం. మళ్ళా మనం నాయకత్వం ఏంటంటే అది కూడా జరగని నేను రాబోయే రోజుల్లో అవి కూడా నేను వర్కౌట్ చేస్తాను. నేను చెప్పా అదే మా ఇప్పుడు అన్ని పోతాయి. ఇప్పుడు మళ్ళా నేను ఎప్పటికప్పుడు మీతో గాని ప్రజలతో గాని సన్నిహిత సంబంధాలు పెట్టుకొని అంత సమాచారం తెప్పించి ఇస్తా, సుపరిపాలన ఇస్తా, న్యాయం చేపిస్తా. కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది, అదే సమయంలో ప్రజలకు కూడా న్యాయం చేయాలి. నా జీవితంలో ఒకటే గుర్తుపెట్టుకోండి, నాకేం కోరికలు లేవు. నా కోరికంతా మీరు సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, భావి తరాలు కూడా ఆనందంగా ఉండాలి. దానికోసమే కష్టం తప్ప ఇది దేనికోసం కాదు.